హరహర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ. మీరు మేషరాశిలో జన్మించారా? మీరు మేషరాశిలో జన్మిస్తే నెక్స్ట్ మంత్ అనగా మార్చ్, ఏప్రిల్, ఈ ఏప్రిల్ మంత్ అంటే నాలుగో నెల 15వ తారీఖున సూర్యుడు మేషరాశిలోకి వస్తున్నాడు. మీకు ఎంత మంచి అదృష్టం అంటే అంత మంచి అదృష్టం జరుగుతుందండి. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ హాన్ యాస్ట్రో న్యూమరాల్స్ని. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు కాశీ నగరానికి వచ్చానండి. కాశీ పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి మణికర్ణిక ఘాట్లోకి వచ్చాను. సో ఈ మణికర్ణిక ఘాట్లో మీరు చూడండి ఒకసారి, నేను చెప్పేది అక్షరాల నిజమండి. మేషరాశిలో మీరు జన్మించినట్టయితే మీ కష్టాలన్నీ తీరబోతున్నాయి. ఆర్థికంగా మీరు చక్కగా నిలదొక్కుకోబోతున్నారు. వ్యాపారంలో ముందంజలో ఉంటారు. ఇది ప్రతి సంవత్సరానికి ఒకసారి వస్తుందండి. మీకు ఏలినాటి శని నడుస్తున్న మాట వాస్తవం, కానీ ఏలినాటి శని ప్రభావం కూడా మీకు తగ్గిపోతుంది. ఎందుకంటే రవి సూర్య భగవానుడు మేషరాశిలోకి వచ్చినప్పుడు అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు తప్పకుండా అందుతాయి. దానిలో ఎటువంటి సందేహం లేదు. ఒక్కసారి మీ పేరు 270 డిగ్రీస్ పైన ప్రోగ్రామ్ చేసుకొని 360 డిగ్రీస్లో పేరు ఫ్రీక్వెన్సీని పెంచుకోండి. ఎందుకంటే మనం ఈ విశ్వంలో ఉన్నటువంటి ఆకర్షణ ఎక్కువగా ఉంటుందండి. ఒక విధంగా చెప్పాలంటే మనం ఏది కోరుకుంటే ఆ కోరిక నెరవేరుస్తుంది ఈ విశ్వం. యూనివర్స్ అనేది అంత పవర్ఫుల్. కాబట్టి మీ మనసులో ఉన్నటువంటి కోరికలను కోరుకుంటూ మన పేరులో ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీ కరెక్ట్గా మనం రియలైజ్ అయ్యి దానికి మన కనెక్టివిటీ కనుక పెట్టుకున్నట్టయితే ఖచ్చితమైనటువంటి ఫలితాలు తప్పకుండా అందుతాయి. నేను చూసేటువంటి పద్ధతులు కూడా అన్ని పద్ధతుల ద్వారా చూస్తాను. నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇలా అన్ని పద్ధతుల ద్వారా కూడా నేను పరిశీలన చేస్తాను. కాబట్టి మీరు ఖచ్చితంగా నేను చెప్పిన విధంగా మీరు చేయండి. ఎందుకంటే అపాయింట్మెంట్స్ దొరకట్లేదు, మాకు 3 నెలలు పడుతుంది, 4 నెలలు పడుతుంది, మీ పిల్లలు కరెక్ట్గా రెస్పాన్స్ కావట్లేదు, ఇవన్నీ కూడా వాటిని దాటుకొని రావాలి మీరు. ఎందుకైనా నేను చెప్తున్నాను, ఎందుకైనా ఏదైనా కూడా మనిషికి ప్రాప్తం ఉండాలి. ఆ ప్రాప్తం ఉన్నప్పుడే మనం బాగుపడతాం. ఎప్పుడైతే మీకు మంచి రోజులు రావాలని ఆ భగవంతుడు తలుస్తాడో, ఆ భగవంతుడు మీకు ఆశీస్సులు కురిపిస్తాడో ఖచ్చితంగా మీరు నా దగ్గరకు వచ్చి కలుస్తారు. దానిలో ఎటువంటి సందేహం లేదు. నేను ఇంత పవిత్రమైనటువంటి మణికర్ణిక ఘాట్లో ఉండి నేను ఈ విషయం చెప్తున్నాను. నిన్ననే మొన్న 19వ తారీఖు, 18వ తారీఖునే మొత్తం 12 జ్యోతిర్లింగాల క్షేత్రాలను దర్శించడం పూర్తి చేసుకున్నాను. ఇక నుంచి జీవితంలో ఒక గొప్ప మార్పు నా ద్వారా మీకు జరగాలని కోరుకునే ఉద్దేశంతోనే ఈ భారతదేశంలో ఉన్నటువంటి 9 స్టేట్లను దాటుకొని స్టేట్లు మొత్తం తిరుగుతూ దర్శనాలు చేసుకుంటూ ఈరోజు ఇక్కడికి వారణాసికి వచ్చానండి. మీకు ప్రతి వీడియో కూడా నేను అందజేశాను, మీరు కూడా చూసుకోవచ్చు. కాబట్టి నేను చెప్పేది ఒకటేనండి, మేషరాశి